అయితమే కానీ ఎట్టున్నారు మంచిగా ఉండాలి. నేత మంచిగా ఉన్నా అయితే పొద్దున రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది. నేనైతే పొద్దున థైరాయిడ్ టాబ్లెట్ తోటి అయితే స్టార్ట్ చేసేస్తా. ఈ రోజు అయితే మా బాబు ఇంకా లేవలేదు, అందుకే దెబ్బ పని అయితే చేసుకుందామని అయితే చేస్తాను. కానీ ఎంత పని చేసినా ముగ్గురు పిల్లలతో అయితే కష్టం అబ్బా. అసలు ఎంత కష్టం అంటే అది చెప్పలేము, ఇక అంత కష్టము. నాకైతే పొద్దున్నే లేచినా కూడా పాలు, దుకాణం, కోళ్ళు, ఇంట్లో మా పాప 7:30కే స్కూల్ పోతుంది, మా ఆయన 8:10కే డ్యూటీ పోతాడు. అబ్బా డ్యూటీ అంటే సాఫ్ట్వేర్ అనుకుని ఎరిగిట్ట కాదు, ఉత్తిగానే పని చేస్తాడు. ఆ పనిని నేను డ్యూటీ అని చెప్తాను, అంతే, ఏం లేదు. ఇదంతా చేసుకునే లోపు మా వాడు లేచి గీ అంటాడు. మా వాడికి థైరాయిడ్ పోసి గీ అంటున్నాడు. మనకి డ్రైవర్ మార్చి వచ్చేసరికి మా మమ్మీతో నాకు జుట్లే అంటది. ఆమెకు జుట్లు వేసే లోపు ఆమెకు బాక్స్ పెట్టాలి. ఈ అబ్బాయి ఇదంతా చూస్తే ఎటా వెళ్ళిపోతే మంచిగా ఉంటారా అనిపిస్తుంది. కాకపోతే ఎటు పోయినా మళ్ళీ వచ్చి మనమే చేసుకోవాలి ఇదంతా. అందుకే ఎటు పోకుండా చేసుకుందాం రా అనేసి చూస్తే తలకాయ నొప్పి వస్తుంది. పడుకుందాం అన్నా మన పని మన కాడ పక్క కంపల్సరీ ఉంటుంది. కాదబ్బా, నాకు ఒక డౌట్. అందరు హస్బెండ్లు పని చేసినట్టు చేస్తారు వీడియోలలో, అది వీడియో కోసం చేస్తారు కదా, రియల్గా చేస్తారా? నాకైతే కొంచెం కామెంట్ అయితే ఇవ్వరబ్బా. మా ఆయనకి ఏదైనా పని చెప్తే ఏంది అన్నట్టు మారేసి చూస్తాడు. మా దుడ్డే కనుక ఎట్లా మారేస్తుంది మాది అట్ట చూస్తాడు. మరి వీడియోస్ కోసం చేస్తారా, నిజంగా చేస్తారా? నాకైతే కామెంట్ చేయర్రి. మా ఆయన మాత్రం ఇటున్న చీపురు పుల్ల తీసి గట్ట అయితే పెట్టాడు అబ్బాయి. ఎందుకు